తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు కొంతమందికి గణితము, సైన్సు, లా, మెడికల్ ఇలాంటి చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మిగతా విద్యార్థులకు కమ్యూనికేషన్ కానీ, ఆర్ట్స్ విభాగం కానీ ఇలాంటి విభాగాల్లో చదివే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగము, పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మీరు అనుకున్న ప్యాకేజీతో సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా మేము ప్రయత్నాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, ఎక్స్క్లూజివ్ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ, లేదా అప్రోచ్ అవ్వడం కానీ, లేదా ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని మీరు కనుక అప్లై చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక ఆదాయం భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఏదైనా మీరు ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలన్నా, లేదా డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని సంతకాలు పెట్టాలన్నా కానీ ఒకంత ఆలోచించి పెట్టే ఏర్పాటు చేసుకోండి. కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో దళారులను కానీ, మధ్యవర్తులను కానీ నమ్మే ప్రయత్నం చేయకుండా మీ అంతటా మీరుగానే మీ పనులు, ధనానికి సంబంధించిన లావాదేవీలు మీ స్వయంగా చేసినట్టయితే కొంత నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. కాకపోతే మీ కింది స్థాయి, అంటే మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కొన్ని ఇబ్బందులు రావడం కానీ, ఆగిపోయిన అంటే మీ బిల్స్ కానీ ఏవైనా ఆగిపోయి ఉంటే అవి రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దానికి సంబంధించిన ఏవైనా ప్రణాళికలు కానీ, చర్చలు కానీ చేయడమో, ఎలా తెచ్చుకోవాలి అనేది మీరు యోచన చేసి ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వారికి, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైన అంశము ఏంటంటే, మార్కెటింగ్ రంగంలో, రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ రంగంలో పనిచేసే వాళ్లకు టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోకుండా గతంలో చేసిన టార్గెట్స్నే కంటిన్యూ చేసే ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ పారిశ్రామికంగా ఉండే రంగంలో చేసేవారికి, పారిశ్రామికవేత్తలకు యంత్రాల కొనుగోలు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే వైవాహిక జీవితము కొన్ని ఒడిదుడుకులు కనబడుతోంది. ఒక కీలకమైన నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటట్టుగా కనబడుతోంది. కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నం చేసుకోండి. శుభకార్యాలు చేసేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తువు, వాహనము కొనుగోలు చేసేందుకు సమయం కనబడుతోంది. అంటే అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ప్లానింగ్స్ కానీ మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఇక్కడ చెప్పదగిన విశేషము, పెట్టుబడులు పెట్టడం ద్వారా, దేనిలోనైనా సరే పెట్టుబడులు పెట్టడం ద్వారా మీకు భవిష్యత్తులో అందులోనూ లాంగ్ టర్మ్ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయండి. 1 ఇయర్, 1.5 ఇయర్ కాకుండా 5, 10, 15 ఇయర్స్ ఇలా లాంగ్ టర్మ్ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో రవికి, శనికి, రాహు, కేతువులు ఈ నలుగురికి జపము కానీ, హోమం కానీ, అది కుదరని వాళ్ళు ప్రదక్షిణలు కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.